హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి అడుగులో అడుగునై వస్తా నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 20వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రోజులు గడుస్తున్నాయి. అనురూప గదిలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంది. దర్పణ అనురూప ఉన్న గదిలోకి వెళ్ళి అత్తా అంది. అనురూప వెంటనే ఏంటి అంది. నాకు మీ వైఫై పాస్వర్డ్ కావాలత్తా, కొంచెం చెప్పవా అంది దర్పణ. నా వైఫై పాస్వర్డా, నీకెందుకు అంది అనురూప. నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందత్తా. నెట్ బ్యాలెన్స్తో నీకేం పని? వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా చేస్తున్నావా? లేదత్తా, నా ఫోన్లో యాప్లు డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూసుకుంటాను అంది దర్పణ. తలెత్తి దర్పణ వైపు చూసింది అనురూప. దర్పణ మెడలో ముత్యాల దండ తప్ప మంగళసూత్రం చైన్ లేదు. అది చూడగానే అనురూప మనసుకు కష్టంగా అనిపించింది. నీ మెడలో మంగళసూత్రాల చైన్ ఏమైంది అంది. అది కట్టయిందిలే అత్త, ఇంట్లో ఉంది, మా అమ్మమ్మ దగ్గరుంది అంది. అది వాళ్ళ వదిన కొడితే పెరిగిందన్న విషయం చెప్పలేదు. మీ అమ్మమ్మ చెప్పలేదా పెళ్ళైన ఆడపిల్ల మెడ ఇలా ఉండకూడదని? అబ్బా అత్త, మెడ ఎలా ఉంటే ఏముంది, ముందు నువ్వు పాస్వర్డ్ చెప్పు అంది. నేను చెప్పను. ఎందుకత్తా, ఎందుకు చెప్పవు? మీ మామయ్య వండి పెడితే తింటూ సినిమాలు చూసుకుంటూ కూర్చోడానికైతే నీకు పాస్వర్డ్ ఇవ్వను. నీకు కావాలంటే నా ఇండస్ట్రీలో ఏదైనా జాబ్ ఇస్తాను. నీలాగా భర్త లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. నేను అలాంటి వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తాను అంది అనురూప. కాలింది దర్పణకు. నీ కొడుక్కే కాదు, నీకు కూడా దిగాల్సింది చాలానే ఉందత్తా. దింపుతా చూడు. నేను మా వదిన వల్ల తగ్గుతున్నాను గాని లేకుంటేనా అని మనసులో అనుకుంటూ గిర్రున తిరిగి ప్రమోద్ దగ్గరకు వెళ్ళింది. అత్త పాస్వర్డ్ ఇవ్వలేదు మామయ్య అంది. ఇస్తుందిలే అమ్మా, ఇవ్వకుండా ఎన్ని రోజులుంటుంది? ఇదంతా నీదే కదా అంది. వెంటనే ఫోన్ చేసి వాళ్ళమ్మకు చెప్పింది దర్పణ. అత్త నాకు పాస్వర్డ్ ఇవ్వటం లేదమ్మా అని. రత్నరాశి ఓ గంట కల్లా దిగింది. అనురూప ఇంకా తన గదిలోనే వర్క్ చేసుకుంటూ ఉంది. రత్నరాశి చడీ చప్పుడు లేకుండా అనురూప ఉన్న గదిలోకి వెళ్ళి, వదినా, దర్పణ పాస్వర్డ్ అడిగితే ఇవ్వనన్నావట, ఎందుకు వదినా? ఇస్తే సినిమాలు చూసుకుంటూ ఉంటుంది కదా, దానికి మాత్రం ఏం తోస్తుంది ఊరికే కూర్చుంటే? ఇది చెప్పటానికే నేను అంత దూరం నుండి రావాలా? అయినా అడగ్గానే ఇవ్వనని ముఖం మీదే చెబితే అదెంత బాధపడుతుంది అంది రత్నరాశి. అనురూప రత్నరాశి వైపు చూడకుండా ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసింది. మాట్లాడొదినా, ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ ఇల్లు, ఈ ఇండస్ట్రీ ఎప్పటికైనా దానివే కదా. అదేమైనా అవన్నీ అడిగిందా? నోట్లో నాలిక లేని దానిలా నువ్వు వద్దన్నా వచ్చి ఇక్కడ కూర్చుంది. అదైనా అర్థం చేసుకుని ఆ పాస్వర్డ్ ఏదో ఇవ్వు వదినా, దీన్ని పెద్దది చేయకుండా అంది. అనురూప టకటక తన అసిస్టెంట్కి మెసేజ్ పెట్టింది. ఇంకా ఎవరెవరికో మెసేజ్లు పెట్టింది. వాళ్ళు ఆమెకు రిటర్న్ మెసేజ్లు వెంటనే ఇస్తున్నారు. మాట్లాడొదినా, ఫోన్లో నీ పనులు తర్వాత చూసుకోవచ్చు. నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఈ పని కోసమే వచ్చాను అంది రత్నరాశి. అంతలో నమస్తే మేడం అంటూ ఆమె అసిస్టెంట్ వచ్చింది. అనురూప చెప్పినట్టే ఆ అసిస్టెంట్ గదిలో ఉన్న అనురూప లగేజ్ మొత్తం చకచకా ప్యాక్ చేసి తీసుకెళ్లి కారులో పెట్టింది. అనురూప వెళ్ళి కారులో కూర్చోగానే కారు కదిలింది. ఏమైంది రత్న? అను వెళుతోంది, లగేజ్తో వెళుతోందేంటి? లోపల నువ్వేమైనా అన్నావా అన్నాడు. మొదటిసారిగా అతని కళ్లలో భయం కదిలింది. నేనేమైనా అంటే వదిన వెళ్తుందా అన్నయ్య? నువ్వు మరీ అలా మాట్లాడతావు. అయినా ఆమె నేనేమంటాను? ఆమె ఏదో టూర్కి వెళ్తున్నట్టుందిలే. నేను మాట్లాడుతున్నా వినకుండా ఎవరికో మెసేజ్లు పెడుతూ చాలా బిజీగా ఉంది అంటూ కూర్చుంది. లేదు రత్న, అను టూర్కి వెళ్తే నాకు చెబుతుంది. నేను తనతో ఎలా ఉన్నా నాకన్నీ చెప్పే చేస్తుంది అన్నాడు. సరేలే అన్నయ్య, ఎటు వెళ్ళినా మళ్ళీ వస్తుందిగా అని రత్నరాశి అంటుంటే శైలేంద్ర ఫోన్ చేశాడు. రత్నరాశి వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పరా శైలేంద్ర అంది. అమ్మా, నువ్వెక్కడున్నావు? ఇంట్లో లేవు. చందన అమ్మమ్మ నీకోసం వెతుకుతున్నారిక్కడ అన్నాడు. నేను మామయ్య దగ్గరకు వచ్చానురా, నా కోసం వెతకండి. దర్పణ మీ అత్తను పాస్వర్డ్ అడిగితే ఇవ్వలేదట, అది నాకు ఫోన్ చేసింది. మీ అత్తతో మాట్లాడి ఆ పాస్వర్డ్ ఏదో ఇప్పిద్దామని వచ్చాను, ఇక్కడే ఉన్నాను అంది. పాస్వర్డ్ ఏంటి? నువ్వు దర్పణకు ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను అన్నాడు. ఇదిగో మాట్లాడవే, అన్నయ్య మాట్లాడతాడట అంది రత్నరాశి దర్పణకు ఫోన్ ఇచ్చి. దర్పణ శైలేంద్రతో వైఫై పాస్వర్డ్ గురించి చెప్పింది. నీకెప్పుడు నేనే కదే బ్యాలెన్స్ వేయిస్తాను,
నీకు ఆ వైఫై పాస్వర్డ్ ఎందుకు? నాకు ఫోన్ చేస్తే నీ ఫోన్లో బ్యాలెన్స్ వేయించేవాడిని. ఇంత చిన్న విషయానికి అమ్మకు ఫోన్ చెయ్యాలా? అమ్మ వచ్చి అత్తని అడిగితే అత్త ఏమనుకుంటుంది? కొంచెం కూడా ఆలోచించవా అన్నాడు. నేను నీతో బ్యాలెన్స్ వేయించుకోవడం ఏంటన్నయ్యా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఈ ఇల్లు నాది, ఈ వైఫై నాది. ఈరోజు కాకుంటే రేపైనా అత్త నాకు పాస్వర్డ్ ఇస్తుంది. అమ్మ కూడా అడిగిందిగా. నువ్విక ఫోన్ పెట్టేయ్. అమ్మ ఇంకో గంటలో నీ దగ్గర ఉంటుంది, సరేనా అంది దర్పణ. సరే, అక్కడ నువ్వింకేం ప్రాబ్లమ్స్ తేకు. మామయ్య చెప్పినట్టు విను అంటూ ఫోన్ పెట్టేశాడు శైలేంద్ర. రత్నరాశి కొద్దిసేపు కూర్చుని ఇంటికి వెళ్ళింది. అనురూప ఇంటికి రాక 10 రోజులైంది. ప్రమోద్లో మళ్లీ భయం మొదలైంది. అంతలో 2 వ్యక్తులు కాలింగ్ బెల్ కొట్టి లోపలికొచ్చారు. మీరేనా ప్రమోద్ అంటే అన్నారు. అవునండి, నేనే ప్రమోద్ని అన్నాడు ప్రమోద్. ప్రమోద్ గారు, ఈ ఇంటిని మేం కొన్నాం. రేపే రిజిస్ట్రేషన్. అనురూప మేడం గారు మీకు ఈ విషయం చెప్పి రమ్మంటే వచ్చాం. 4 రోజుల్లో మీరు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోవాలి అన్నారు. అవాక్కయ్యాడు ప్రమోద్. మాకెక్కువ టైం లేదు. మేము వారం లోపల ఈ ఇంట్లోకి రావాలనుకుంటున్నాం. టైం కూడా చూపించుకున్నాం అన్నారు వాళ్ళు. ప్రమోద్ నవనాడులు కృంగిపోయాయి. వెంటనే అనురూపకు ఫోన్ చేశాడు. ఇదేంటను, వీళ్ళెవరో వచ్చి మన ఇంటిని కొన్నామంటున్నారు. అమ్మేంత అవసరం ఏమొచ్చింది నీకు అన్నాడు. నా అవసరాలతో నీకేం పని ప్రమోద్? ఎప్పుడైనా అడిగావా ఇలా? నీ అవసరాలే కదా నీకు కనిపిస్తాయి. అయినా నా ఇంటితో, నాతో, నా అవసరాలతో నీకేం పని? తీరుస్తావా, ఆరుస్తావా అంది అనురూప. నేను మాట్లాడేది అది కాదను. అది కాదని నాకు తెలుసులే ప్రమోద్. వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అంది అనురూప. వాళ్ళు చెప్పినట్టు చేసి నన్ను నీ దగ్గరకొచ్చి ఉండమంటావా? అందుకే ఈ ఇల్లు అమ్మేశావా అన్నాడు వెంటనే ప్రమోద్. చాలా తెలివైన వాడివి ప్రమోద్ నువ్వు. నిన్ను నా దగ్గరికి ఎలా రాణిస్తాననుకున్నావు? ఇక్కడ నీకేం పని? ఇక్కడ ఉండేవాళ్ళందరూ మౌనంతో కోసే నీలాంటి భర్తల్ని వదిలేసి వచ్చిన ఆడవాళ్ళు. నీకీ విషయం నేను ఇండస్ట్రీ పెడుతున్నప్పుడే చెప్పాను, గుర్తులేదా? గుర్తుంది. మరి నేనెక్కడుండాలి అన్నాడు ప్రమోద్. ఎక్కడ ఉండాలని నన్నే అడుగుతున్నావా? నేను ఆ ఇల్లు కొన్న కొత్తలో నిన్ను నాతో రమ్మంటే నువ్వేమన్నావు? నువ్వు పనిచేస్తున్న ఆఫీసులోనే ఓ మూలన ఉంటానన్నావు. అక్కడ ఫ్యాన్స్, వాష్రూమ్లు కూడా ఉంటాయన్నావు. ఇప్పుడు అక్కడ ఉండగలవేమో, ఉండు. లేదంటే మీ ఆఫీస్కి దగ్గరలోనే రెంట్కో ఇల్లు తీసుకో. ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఉండవు అంది అనురూప. ఈ వయసులో నన్ను వెళ్ళి రెంటింట్లో ఉండమంటావా అన్నాడు. రెంటింట్లో ఉండడానికి ఏ వయసు అయితే ఏముంది ప్రమోద్? అయినా నీకు రెంట్ కట్టి ఉండాలంటే మనసొప్పదుగా. అందుకే నువ్వు పనిచేస్తున్న ఆఫీసులోనే ఉండు. లేదంటే సొంతంగా ఒక ఇల్లు కట్టుకో అంది. ఇప్పుడు నా దగ్గర సొంతంగా ఇల్లు కట్టుకునేంత డబ్బెక్కడుందాను? లేకుంటే నన్నేం చేయమంటావు ప్రమోద్? అది కాదాను, నువ్వెప్పట్లాగే వచ్చి ఈ ఇంట్లోనే ఉండు. నువ్వు లేకుండా నేనొక్కడినే ఎప్పుడైనా ఉన్నానా? నువ్వు కూడా నేను లేకుండా ఉన్నావా అన్నాడు. ఏంటేంటి? మళ్ళీ చెప్పు. వద్దులే, నువ్వు చెప్పినా నేను వినలేను అంది. అదేంటను అలా అంటావు అన్నాడు. నేను లేకుండా నువ్వు, నువ్వు లేకుండా నేను ఉండలేమన్న వాక్యాలు మనలాంటి వాళ్ల కోసం కాదు ప్రమోద్. వాటి పరువు తీయకు. అయినా నేనక్కడికి రావడానికి అక్కడ నా కొడుకు లేడు. నువ్వు నీ చెల్లెలి కూతురు ఉన్నారు. నా చేతి వంట ఒక్కరోజు తినడానికి భయపడి చస్తావు. హాస్పిటల్కి వెళ్ళి నానా హంగామా చేస్తావు. ఊరికే ఆవేశపడకుండా నీకు ఎన్ని రోజులు గడువు కావాలో అడిగి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో. వాళ్లకు నేను ఆ ఇల్లు అమ్మేశాను అంది అనురూప. నేనలా వెళ్ళనను. కావాలంటే దర్పణను ఇక్కడి నుండి పంపించేస్తా. అదేగా నీ కోపం? అందుకేగా ఇల్లు అమ్మేశావు. వద్దను. నీకన్నా నాకు దర్పణ ఎక్కువ కాదు. నువ్వెప్పట్లాగే ఇక్కడికొచ్చుండు అంటూ బ్రతిమాలాడు. పక్కనే ఉన్న దర్పణ ఉలిక్కి పడింది. ఇదంతా నాదని చెప్పాడు. ఇప్పుడేంటి అప్పుడే నన్ను పంపించేస్తాను అంటున్నాడు? అంటే ఇదేమీ నాది కాదా? అంతా ఉత్తినే చెప్పారా మా అమ్మ మా మావయ్య అనుకుంది దర్పణ. ఏంటి ప్రమోద్, మరీ మొండుకేస్తున్నావు? నీకొచ్చే జీతంతో నువ్వు ఎక్కడ ఉండైనా హ్యాపీగా బతకొచ్చు. ఇప్పుడెలాగూ నీ తిండి నువ్వే తింటున్నావు. ఒక్క రెంట్ కోసమేనా ఈ కక్కుర్తి? మరి నేను విడాకులు ఇమ్మని అడిగితే వెళతావా ఆ ఇంట్లో నుంచి? నాకు నెల నెలా భరణం ఎంత పంపుతావే? మంచి లాయర్ని పంపమంటావా? అలా అనురూప అనగానే ప్రమోద్ గుండెలో బాంబు పేలింది. అనురూపతో ఇంకో మాట కూడా మాట్లాడకుండా భయంతో వణుకుతూ ఫోన్ కట్ చేశాడు ప్రమోద్. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ వచ్చిన వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. నేను 4 రోజుల్లో వేరే ఇల్లు చూసుకుని వెళ్తాను సార్, మీరు మీ ఇంట్లోకి రావచ్చు అన్నాడు వినయంగా. వాళ్ళు వెళ్లారు. ఏంటి మామయ్య ఇదంతా? ఈ ఇల్లు నాదన్నావు,
ఆ ఇండస్ట్రీ నాదన్నావు, చివరికి నిన్నే వెళ్ళమంటున్నారేంటి? నీకేం లేదా ఇక్కడ? ఉండు, నేను మా అమ్మకు ఫోన్ చేస్తాను అంటూ రత్నరాశికి ఫోన్ చేసింది దర్పణ. దర్పణ చెప్పింది విని కళ్ళు బైర్లు కమ్మాయి రత్నరాశికి. వెంటనే వాళ్ళమ్మను శైలేంద్రను వెంటబెట్టుకుని వచ్చింది. ఏంటన్నయ్యా వదినిలా చేసింది? అంది రత్నరాశి ఊగిపోతూ. ప్రమోద్ ఆయాసం నటిస్తూ కూర్చున్నాడు. రమణమ్మ ప్రమోద్ను పట్టుకుని, అయ్యో ప్రమోద్, ఏంట్రా ఇది? చూస్తుంటే నీకు ఊపిరి కూడా సరిగ్గా ఆడుతున్నట్టు లేదు. దర్పణ, ఫ్యాన్ స్పీడ్ పెంచు. నువ్వు పడుకోరా, ఏదైనా ఉంటే శైలేంద్ర చూస్తాడులే అంటూ ప్రమోద్ని మెల్లగా పడుకోబెట్టింది రమణమ్మ. నువ్వు కంగారు పడి బీపీ తెచ్చుకోకలే అన్నయ్యా, కావాలంటే నా ఇంటికొచ్చుండు. నువ్వుంటే బావ కూడా ఏమీ అనుకోడు. ఈ వయసులో అద్దె ఇళ్లలో ఏముంటావు? అక్కడ దగ్గినా కష్టమే, తుమ్మినా కష్టమే అంది రత్నరాశి. దర్పణకు వెంటనే ప్రమోద్ దగ్గడం గుర్తొచ్చి బౌల్ వైపు చూసింది. ప్రమోద్ ఆనందంగా లేచి కూర్చున్నాడు. మామయ్యను మన ఇంట్లో ఉంచుకుంటే దర్పణనేం చేద్దాం? హాస్టల్లో వేద్దామా అన్నాడు శైలేంద్ర. ఆ, నన్ను హాస్టల్లో వేస్తారా అంది దర్పణ పెద్దగా నోరు తెరిచి. అందరూ దర్పణ వైపు చూసి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. దాన్నెందుకు కదిలిస్తావురా ఇప్పుడు? హాస్టల్లో ఏం వద్దులే, ఎక్కడైనా ఇల్లు చూడు. మనందరం ఇంట్లో ఉండి దాన్ని హాస్టల్లో ఉంచితే అది ఉంటుందా అంది రమణమ్మ. ఇప్పటికిప్పుడు ఇల్లంటే దొరకొద్దా అమ్మమ్మ అన్నాడు శైలేంద్ర. అసలేంటన్నయ్యా నీకీ కర్మ? వదిన ఇల్లు అమ్ముతానంటే నువ్వెలా ఊరుకున్నావు? ఈ ఇల్లు నీ పేరు మీద లేదా? నేనంటే వాళ్ళ కొడుకుని నా వైపుకు తిప్పుకున్నానని వదినకు నా మీద కోపం ఉంది, కసి ఉంది. నీ మీదే ఉంది. అడిగితే ఈ ఇంటిని నీ పేరు మీద పెట్టేది కదా. అప్పుడు ఈ ఇంటిని అమ్మగలిగేదా? అంతా నీ చేత్తో నువ్వే చెడగొట్టుకున్నావు అంది. పోన్లే రత్న, ఇప్పుడు జరిగిపోయిందెందుకు, వదిలేద్దాం అన్నాడు ప్రమోద్. ఎలా వదిలేస్తాం? నువ్వేమైనా ఎదురింటివాడివా, పక్కింటివాడివా? తాళి కట్టినవాడివి. నీకు వదిన మీద సర్వహక్కులు ఉన్నాయి. వాటిని ఎలా వదులుకుంటావు? ఆ హక్కుల కోసమే కదా దీన్ని నేను నీ దగ్గర వదిలెళ్ళాను. మీకున్న ఆస్తులన్నీ దీనికొస్తాయనే కదా ఆశపడ్డాను. ఇంకా ఎందుకన్నయ్యా ఆలోచిస్తావు? వదిన మీద కేసు వెయ్యక అంది రత్నరాశి. కేసేంటి రత్న? అంటే ఆస్తుల కోసం నేను మీ వదిన మీద కేసు వెయ్యాలా? వెయ్యాలన్నయ్యా. అప్పుడు ఆ ఆస్తులన్నీ నీకొస్తే నా కూతురుకొచ్చినట్టే. కేసు ఏమని వెయ్యమంటావు? ఆస్తిలో వాటా కావాలని వెయ్యాలా, విడాకులు కావాలని వెయ్యాలా? దేనికోసం వేసినా చివరకు నేనే రివర్స్లో మీ వదినకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది తెలుసా నీకు? లేకుంటే నేను వెయ్యకుండా ఉండేవాడినా అన్నాడు. అవునా? నువ్వు వెయ్యలేకపోతే నా కూతురుతో వేయిస్తాను. అప్పుడు అందరూ దిగొస్తారు అంది రత్నరాశి. ప్రమోద్ వెంటనే ఆ పని చెయ్యి అన్నాడు. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత, చిచి, నీకసలు సిగ్గుందా అన్నయ్య? ఆడపిల్ల చేత కేసు వేయించమంటావా? ఆ కౌశల్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు. వాడి కాళ్ల వేళ్ల పడైనా దీన్ని తీసుకెళ్లమని అడుగుతాను. అప్పుడేదో రకంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. నేనిప్పుడు కేసు వేయిస్తే ఆ అనురూప పెద్ద లాయర్ని పెట్టి వీళ్ళిద్దరికీ విడాకులొచ్చేలా చేస్తుంది. నా కూతురు జీవితాన్ని నా చేజేతులారా నాశనం చేయమని చెబుతున్నావు కదా అంది కోపంగా రత్నరాశి. అప్పుడు రమణమ్మ అందుకుని, ఎవరో చెయ్యాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందే నువ్వు దాని జీవితాన్ని నాశనం చేశావు అంది. మీరిద్దరూ కాసేపు ఆగండమ్మా. ముందు నాకో ఇల్లు దొరుకుతుందో లేదో అని భయంగా ఉంది. ఈ ఇంట్లో నుంచి వెళ్లే వరకు నాకు ఈ భయం తగ్గేలా లేదు అన్నాడు మళ్ళీ ఆయాసం నటిస్తూ. భయపడకు మావయ్య, ఇంకా 4 రోజులు టైముందిగా అన్నాడు శైలేంద్ర. సరేలే అన్నయ్య, శైలేంద్ర చెప్పినట్టే విందాం. నీకేం తక్కువ? నువ్వు చేసే జాబ్తో మనందరం బ్రతకొచ్చు అంది. మనందరం అంటుందేంటి రత్న? సరేలే, ఇప్పుడు నేనేం మాట్లాడినా రత్నకు కోపం వస్తుంది. రత్నకు కోపం వస్తే శైలేంద్ర నాకిల్లు చూడడు. ఏదైనా ఉంటే ఈ ఇంట్లోంచి వెళ్ళాక మాట్లాడొచ్చు అని నోరెత్తలేదు ప్రమోద్. ఊపిరి ఆడనట్టు మరింత ఆయాసపడుతూ మళ్లీ పడుకున్నాడు. ప్రమోద్, ఏంట్రా ఈ వయసులో నీకీ అవస్థ అంటూ జాలిపడింది రమణమ్మ. నువ్వు పడుకో మావయ్య, నేను నా ఫ్రెండ్స్కి చెబుతాను ఏదైనా ఇల్లు ఖాళీగా ఉంటే చెప్పమని. అమ్మమ్మ, నువ్వు మావయ్యను పడుకోబెట్టు అంటూ ఫ్రెండ్స్కి ఫోన్లు చేస్తూ కూర్చున్నాడు శైలేంద్ర. రమణమ్మ ప్రమోద్ని పడుకోబెట్టింది. శైలేంద్ర ఉన్నాడు, నువ్వేం భయపడకన్నయ్యా. అమ్మా, నువ్వు అన్నయ్య దగ్గర కూర్చో, నేను వంట చేస్తాను. నువ్వింటికెళ్ళరా శైల, చందన ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ శైలేంద్రను ఇంటికి పంపింది రత్నరాశి. నేనత్తను పాస్వర్డ్ అడగకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదేమో అని దర్పణ అనుకోకపోయినా ఆమె అడిగిన ఆ చిన్న పాస్వర్డే ప్రమోద్ జీవితాన్ని క్షణాల్లో మార్చేసింది.
కొన్ని అద్భుతాలను అంతే ముందుగా అసలు ఊహించలేం. అప్పుడే 3 రోజులు గడిచిపోయాయి. ఇల్లు కొన్నవాళ్ళు వస్తారేమో అని ప్రమోద్కి టెన్షన్గా ఉంది. వాళ్ళు రాకముందే వెళ్ళాలి. లేకుంటే అనురూప విడాకులంటూ భరణమంటూ గొడవ చేసినా చేస్తుంది అని అనుకుంటూ శైలేంద్రకు ఫోన్ చేశాడు. ఇల్లు దొరికిందారా శైలేంద్ర అని. ఆగు మావయ్య, దానికోసమే తిరుగుతున్నాను. ఫ్రెండ్స్ కూడా అదే పనిలో ఉన్నారు అన్నాడు. అది కాదురా, ఇల్లు కొన్నవాళ్ళు వస్తారని నాకు చాలా టెన్షన్గా ఉందిరా అన్నాడు ప్రమోద్. అంత టెన్షన్ ఉన్నవాడివి చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకోలేకపోయావా? ఇప్పుడు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకపోతే అన్నాడు శైలేంద్ర. డబ్బులు లేక కట్టుకోలేదులేరా, నువ్వైతే ఇల్లు త్వరగా వెతుకు అన్నాడు ప్రమోద్. నీలాంటి మేనమామలు నాలాంటి వాళ్లకు ఎందుకుంటారో ఏమో. నువ్వు చెప్పిన బడ్జెట్లో అంత పెద్ద ఇల్లు లేని దొరకవు మామయ్య. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ పైన పెంట్ హౌస్ ఒకటే ఖాళీగా ఉందని చెప్పాడు. 5th ఫ్లోర్ అట, చూడనా అన్నాడు. చూడు చూడు, ఏ ఫ్లోర్ అయితే ఏముంది, లిఫ్ట్ ఉంటుందిగా. పెంట్ హౌస్ అయితే నాకు గాలి బాగా వస్తుంది అన్నాడు ప్రమోద్. సరే, నేనిప్పుడొచ్చి నిన్న పెంట్ హౌస్ దగ్గరకు తీసుకెళ్తాను మామయ్య. నీకు నచ్చితే ఈరోజే అడ్వాన్స్ ఇద్దాం అని శైలేంద్ర వచ్చి ప్రమోద్ని తీసుకెళ్లాడు. ప్రమోద్కి ఆ పెంట్ హౌస్ బాగా నచ్చింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చాడు. సంతోషంగా ఇంటికొచ్చి, రత్న, ఇల్లు బాగుంది. ఒక్క గదే అయినా విశాలంగా ఉంది. లోపల వంటగట్టు ఉంది, షెల్ఫ్లున్నాయి. వాష్రూమ్ మాత్రం బయటుంది. గిన్నెలు కూడా బయటే కడుక్కోవచ్చు. బయట తిరిగినంత ఖాళీ స్థలం ఉంది. 4 ఉన్నా ఇబ్బంది లేదు. వాచ్మెన్ కిందనే ఉంటాడు. రూమ్ అంతా దులిపి నీళ్లతో శుభ్రంగా కడగమని చెప్పి డబ్బులిచ్చొచ్చాను. మనం వెళ్లేసరికి కడిగి పెడతాడు అన్నాడు. ఇక ఆలస్యం ఎందుకురా ప్రమోద్, ఇవాళ బాగుంది. మళ్ళీ రేపు మంగళవారం. తర్వాత మంచి రోజు కోసం ఆగాలంటే ఈ ఇంటిని కొన్నవాళ్ళొచ్చి ఇంట్లో కూర్చుంటారేమో అంది రమణమ్మ. అది కూడా నిజమే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈరోజే వెళ్దాం. నా సామాన్లు నేను ప్యాక్ చేసుకుంటాను అంటూ హాల్లోనే ఒక పక్కన ఉన్న తన బట్టలు సర్దుకుంటూ అక్కడే కూర్చున్నాడు. రమణమ్మ, రత్నరాశి దర్పణ లగేజ్ ఉన్న గదిలోకెళ్లారు. గదిలోకెళ్లగానే, అయినా వదినకు ఇదేం పాడుబుద్దే అమ్మా, అన్నయ్యకు నిలవడానికి నీడ కూడా లేకుండా చేసింది. ఎన్ని రోజుల నుండి మనసులో పెట్టుకుని చేసిందే ఈ పని అంది రత్నరాశి. ఈ పని చేయడానికి ఎన్నో రోజులు కావాలా రాశి? ఇప్పటి వరకు బాగుండి ఇప్పుడు ఇలా చేసింది అంటే అనురూప మనసు ఎంత గాయపడిందో ఎవరేమన్నారో. మాటలనడం తేలికే, వాటిని పడాలంటే చేతకానితనమో అవసరమో ఉండాలి. అనురూపకు అవి రెండూ లేవు. లేకుంటే ఇలాంటి నిర్ణయం ఎప్పుడైనా తీసుకుందా అంది రమణమ్మ. లేదులేమ్మా, వదిన బాగా మారింది. అది పాస్వర్డ్ అడిగితేనే ఇవ్వలేదు అంది. దర్పణ వెంటనే గయ్యమంది. అమ్మా, దాన్నిక వదిలే, గుర్తు చేయకు. అసలు ఆ పాస్వర్డ్ వల్లనే ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది ఆలోచిస్తే అంటూ అరిచింది. ఎలా వదిలేస్తానే? నిన్ను పెళ్లి చేసుకుని వాడు మధ్యలోనే వదిలేసి వెళ్ళాడు. వాడు చేసిన పనికి నేను పడే బాధ మామూలుగా లేదు. నా బాధ ఊరికే పోతుందా? చూస్తూ ఉండు. నన్నింత బాధ పెట్టిన అది దాని కొడుకు ఊరికే పోతారేమో అంటూ శాపనార్థాలు పెట్టింది రత్నరాశి. దర్పణ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ పక్కకి వెళ్ళింది. రాశి, నువ్వు మొదటి నుండి అనురూపను తిట్టడం వల్లనే దర్పణ బతుకు ఇలా అయిందేమోననిపిస్తుంది. లేకుంటే మరీ ఇంత దారుణంగా ఎందుకవుతుంది? వాడికి ఉద్యోగం పోవడం, వాడి అడ్రస్ లేకుండా పోవడం, నాకైతే అదే అనిపిస్తుంది. తిట్టించుకున్నదేమో వెలిగిపోతుంది, తిట్టిన దానివేమో నలిగిపోతున్నావు. ఏదో నోరుందని వాగుతుంటావు గాని అనురూపకు నీ తిట్లెందుకు, నీ శాపనార్థాలెందుకు, నువ్వెందుకు? ఇకనైనా ఈ బుద్ధిని వదిలేయరాదే అంది రమణమ్మ. నువ్విలా మాట్లాడితే దర్పణ వింటే ఏమనుకుంటుందే? నువ్వు మాట్లాడకుండా ఉండలేవా అంది రత్నరాశి. దర్పణ అనుకోవడానికి ఇంకా ఏముంది నీ నోట్లో, ఆ తిట్లు తప్ప. నువ్వు చెడిపోయిందే కాక అనురూప వద్దంటున్నా వినకుండా నీ కూతుర్ని తీసుకెళ్ళి నా కొడుకు దగ్గర వదిలావు. అది చూసి అనురూప నా కొడుకు నోట్లో మట్టి పెట్టింది. ఇప్పుడు వాడికి భార్య లేదు, ఇల్లు లేదు. ఇదంతా నీ పుణ్యమే అంది రమణమ్మ. నువ్వేంటమ్మా నన్నంటావు అంది రత్నరాశి గింజుకుంటూ. నన్ననలేక నిన్నంటున్నాలే. అప్పుడే చెప్పాను, అల్లుడుగా నా మనవడు నీకు సరిపోడు అని. విన్నావా? నాకు ముందే తెలిసే నీకు అల్లుడుగా వచ్చేవాడు నిన్ను తట్టుకోవాలంటే దేశముదురైనా కావాలి, లేదంటే తిక్కలోడైనా కావాలి అని. కౌశల ఆ రెండూ కాదు. అందుకే నువ్వు ఉఫ్ అనగానే ఎగిరి అవతల పడ్డాడు. ఎక్కడున్నాడో నా పిచ్చి తండ్రి. అత్త అత్త అంటూ నిన్నేం కలవరించేవాడో. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని నువ్వు దాని బట్టలు సర్దు, త్వరగా వెళ్దాం. నేను వెళ్ళి వాడేం చేస్తున్నాడో చూస్తాను అంటూ ప్రమోద్ దగ్గరికి వెళ్ళింది రమణమ్మ. అంతలో శైలేంద్ర ఆటో తీసుకుని వచ్చాడు.
ప్రమోద్ సామాన్లు పాత బట్టలు కలిపి ఒక అట్ట డబ్బాలో, దర్పణవి 2 నైటీలు పాత డ్రెస్సులు కలిపి ఒక అట్ట డబ్బాలో అందంగా ప్యాక్ చేసుకుని పెంట్ హౌస్ దగ్గరికెళ్ళి పాలు పొంగించుకున్నారు. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది రత్న అన్నాడు ప్రమోద్. సరే అన్నయ్య, మేమిక వెళ్తాం. మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. పదమ్మా వెళ్దాం. పదరా శైల, చందన ఒక్కతే ఉంది ఇంట్లో అంటూ లేచింది రత్నరాశి. మరి దర్పణ రత్న అన్నాడు ప్రమోద్. దర్పణ నీ దగ్గర ఉంటుందిలే అన్నయ్య అంది రత్నరాశి. నా దగ్గరెందుకు? నేనేదో సింగిల్గా సింపుల్గా ఉండేవాడిని. దాన్ని నీ దగ్గరే ఉంచుకో రత్న అన్నాడు ప్రమోద్. అది కూడా సింగిల్గా సింపుల్గానే ఉంటుందిలే అన్నయ్య. నీకా గది చాలకుంటే నువ్వు గదిలో పడుకుని దాన్ని బయట పడుకోబెట్టు, పడుకుంటుంది. అమ్మ పక్కన లేకుంటే అది ఎక్కడ పడుకోమన్నా పడుకుంటుంది. కావాలంటే పడుకోబెట్టి చూడు. అది నీ దగ్గర ఉంటే నీకు కూడా బాగుంటుందన్నయ్య. మాటతోడు మనిషితోడు ఉన్నట్టుంటుంది. ఒక్కడివే ఉంటావు. దానికంత నెట్ బ్యాలెన్స్ వేయిస్తే చాలు. అదెవ్వరి జోలికి రాదు. అది శైలేంద్ర చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడకు. దాన్ని నీ దగ్గరుంచుకో చాలు అంది. ప్రమోద్ ఏమనుకున్నాడో గాని మాట్లాడలేదు. వాళ్ళు దర్పణను ప్రమోద్ దగ్గర వదిలి లిఫ్ట్లో నుంచి కిందికి దిగారు. కిందికి దిగాక రమణమ్మ లిఫ్ట్ పక్కన ఉన్న మెట్ల మీద కూర్చుని కదల్లేదు. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఒంట్లో బాలేదా? ఆయాసం ఏమైనా వస్తుందా అంది రత్నరాశి. నేనేమైనా మెట్లు దిగొచ్చానా ఆయాసం రావడానికి? ఎప్పుడన్నా ఈ లిఫ్ట్ ఆగిపోతే మీ అన్నయ్య పరిస్థితి ఏంటే? లిఫ్ట్ పనిచేసే వరకు వాడు పైనే ఉండాలా? అయినా కొండ మీద ఉన్నట్టు అంత పైన కాకుండా కింద ఉండే ఇల్లు దొరకదానే వెతికితే అంది రమణమ్మ. మామయ్య ఇచ్చే రెంట్కి నేల మీద ఇల్లు దొరకదులే అమ్మమ్మ, మనం పోదాం పద అన్నాడు శైలేంద్ర. ఇదంతా నీ వల్లే. దాన్ని తీసుకెళ్ళి నా కొడుకు దగ్గర వదలడం వల్లే వాడికి కష్టాలు అన్నట్టు కోపంగా చూసింది రమణమ్మ రత్నరాశి వైపు. నువ్వుండ్రా శైల, మీ అమ్మమ్మ నన్ను వదిలేలా లేదు. పైకెళ్ళి దర్పణను తీసుకొస్తా. దాన్ని కూడా మనతో ఇంటికి తీసుకెళ్దాం. సిరిచందన్ అడిగితే దర్పణను అమ్మమ్మ తీసుకురమ్మంటే తీసుకొచ్చాను, ఏదైనా జరిగితే అమ్మమ్మ చూసుకుంటానంది అని నీ భార్యతో చెప్పు, నా మీదైతే చెప్పకు అంటూ లిఫ్ట్ డోర్ లాగి పైకి వెళ్ళబోయింది. ఆగమ్మా అంటూ శైలేంద్ర వాళ్ళమ్మను పట్టుకుని ఆపాడు. రమణమ్మ లేచి, నేనేం చూసుకుంటానే? దర్పణొద్దు ఏమొద్దు, దానిపైనే ఉండని. కర్మకాలి వాడొక్కడే అంత పైన ఉన్నాడు. వాడు ఉన్నా పోయినా చెప్పే మనిషి కావద్దా? దాన్ని వాడి దగ్గర ఉండని, అంతా వాడు చేసుకున్నదేలే అంటూ వాళ్లకన్నా ముందే వెళ్ళి ఆటోలో కూర్చుంది. 10 రోజులయ్యాక రత్నరాశికి ఫోన్ చేసింది దర్పణ. అమ్మా, నేనిక్కడుండను అని. ఎందుకే? ఏమైందే నీకు అంది రత్నరాశి. మావయ్య నన్ను సరిగ్గా చూడట్లేదమ్మా, పనంతా నా చేతనే చేయిస్తున్నాడు అంది. ఆడపిల్లవు, పని చేసుకుంటే తప్పే ఉంది. అమ్మమ్మ నీకు పనులు నేర్పకుండా నిన్ను చెడగొట్టింది. మావయ్య నీకు పనులు నేర్పిస్తున్నాడు, చక్కగా చేసుకో, సన్నబడతావు అంది రత్నరాశి. అది కాదమ్మా, నాకేమో అమ్మమ్మ రోజు కాఫీ తాగడం అలవాటు చేసింది. ఇక్కడ మామయ్య కాఫీలోకి పాలు తెమ్మన్నా తేడు, కాఫీ పొడి తెమ్మన్నా తేడు. ఆయన మాత్రం కిందకెళ్ళి కాఫీ షాప్ ముందు నిలబడి ఒక్కడే తాగొస్తాడు. ఆయన అలా తాగడం నేను రోజూ పైన నిలబడి చూస్తూనే ఉంటాను. నాకు ఒక్కసారి కూడా తీసుకురాడు. ఆఫీస్కి రోజూ వెళ్తాడు. ఇంట్లో వంట చేస్తాను మామయ్య అంటే, నీకు వంట రాదు చెయ్యకు అంటాడు. వంట రాకుంటే ఏ, నేను యూట్యూబ్లో చూసి చెయ్యనా? ఏమో అమ్మా, నేనిక్కడ ఉండను, వస్తాను అంది. నువ్వు రాకే, నేనిప్పుడే నీ దగ్గరకు వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి వెంటనే దర్పణ దగ్గరకు వెళ్ళింది రత్నరాశి. ప్రమోద్ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. మావయ్య వచ్చే లోపల మనం మన ఇంటికి వెళ్దామమ్మా, నాకిక్కడ ఉండాలని లేదు. బావ ఎన్నో రెట్లు మంచోడమ్మా మావయ్య కన్నా అంది దర్పణ. మంచోడే కాని బావ ఇప్పుడు లేడు కదే. ఉంటే బ్రతిమాలో బామాలో వాడి కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను వాడి దగ్గరకు తీసుకెళ్ళి ఉంచేదాన్ని. నువ్వు చెప్పేది వింటుంటే మామయ్య మీద నాకు బాగా కోపం వస్తుంది దర్పణ అంటుంటే వచ్చాడు ప్రమోద్. వచ్చాడుగా, అడుగుతానుండు. ఏంటన్నయ్య ఇది? నువ్వొక్కడవే కిందకెళ్ళి కాఫీ తాగి దానికి తీసుకురావా? నీకు వంట రాదని చెప్పి ఇంట్లో వంట చెయ్యనీయకుండా నువ్వు బయట తినొస్తావా? ఇలా అయితే అదేమైపోవాలి అంది. అదేమైపోవాలో నన్ను అడక్కు రత్న అన్నాడు ప్రమోద్. నువ్వలా మాట్లాడు కన్నయ్య, దాన్ని నేనెంత కష్టపడి పెంచుకున్నాను. నిజంగానే దానికి ఏ పని రాదు, అయినా నీ దగ్గర అన్ని పనులు చేస్తుంది అంది రత్నరాశి. చేస్తే ఇప్పుడేంటి? దాని తల మీద కిరీటాలేమైనా ఉన్నాయా పడిపోవడానికి?
అన్నాడు ప్రమోద్. నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడకన్నయ్యా. దానికి మొగుడు లేడనే కదా ఇంత భయం లేకుండా మాట్లాడుతున్నావు. ఏ మొగుడు లేనంత మాత్రాన అది మనిషి కాదా? మరీ ఇంత చులకనగా చూడాలా? అంది రత్నరాశి. ఆ చూడక దాన్నెత్తి నా నెత్తిన పెట్టుకోమంటావా? దానివల్లనే కదా నాకీ గతి పట్టింది. లిఫ్ట్ ఆగిపోతే పైకి కిందికి ఎక్కలేక దిగలేక చస్తున్నాను. నీకు తెలీదా? అనురూపకి ఇష్టం లేకుండా దాన్ని అనురూప ఇంట్లో క్షణం కూడా ఉంచలేనని నేను చెప్పలేదా? ఒకప్పట్లాగా అనురూపకు నచ్చని పనులు ఇప్పుడు చేస్తే నడవవు అని. అయినా నా మాట వినకుండా ఉంచుకో అన్నయ్య అంటూ నా నెత్తిన పెట్టి వెళ్ళావు. ఇప్పుడు కూడా నా నెత్తినే పెట్టావు. ఏంటి నాకు ఈ కర్మ? అన్నాడు ప్రమోద్. కోడల్ని పట్టుకుని కర్మ అనేవాడిని నిన్నే చూస్తున్నా. మేనమామవి. దాని కడుపు చూసి అంత అన్నం పెట్టాలి కానీ ఇలాగేనా చూసేది? ఇదంతా చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. నేను దాని తల్లిని. ఏదో దాని రాత బాగాలేక ఇలా అయింది. లేకుంటే అదెక్కడుండేది? ఎంత హోదాలో వెలిగేది? నీ దగ్గరుండేదా? అసలెప్పుడైనా నీ దగ్గరకొచ్చిందా? అంది రత్నరాశి కోపంగా. ఇదంతా ఎందుకుగాని నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్ళి నీ ఇంట్లోనే పెట్టుకో. తల్లివి కదా, నువ్వు బ్రతికే ఉన్నావు అన్నాడు ప్రమోద్. నేనెలా కనిపిస్తున్నాను నీకు? నేను బ్రతికున్నానని దాన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకోవాలా? అంది రత్నరాశి. పెట్టుకోక ఇంకా ఎందుకు ఇక్కడ? నేను నా భార్యకు అన్నం పెట్టకపోయినా, ఇంట్లోకి సరుకులు తేకపోయినా నోరు తెరిచి నీలాగా ఎప్పుడూ మాట్లాడలేదు అన్నాడు ప్రమోద్ ఏమాత్రం తగ్గకుండా. వదినంటే పిచ్చిది కాబట్టి నువ్వేం చేసినా పడున్నది. నా కూతురికేం కర్మ? అది ఈ ఇంటి కోడలు. దీని బాధ్యత నీదే. దీనికన్నీ నువ్వే తేవాలి అంది రత్నరాశి కళ్ళు పెద్దవి చేసి. అన్నీ నేనే చెయ్యాలా? నేను నా భార్యనే లెక్క పెట్టలేదు. నువ్వెంత, నీ కూతురెంత? తీసుకెళ్ళి నీ కూతుర్ని అంటూ కోపంగా దర్పణ బ్యాగ్ బయటకు విసిరాడు. అది చూసి రత్నరాశి ప్రాణం విలవిలలాడింది. దర్పణకు తన జీవితం మీద తనకే చీ అనిపించింది. రత్నరాశి కోపంగా లేచి వాళ్ళ అన్నయ్య మీదకు పోబోతుంటే దర్పణ ఆమెను పట్టుకుని పక్కకు తీసుకెళ్ళింది. నువ్వు కూర్చో అమ్మా, నువ్వింకేం మాట్లాడకు. మామయ్య సంగతి నీకు తెలీదు. ఇంట్లో రోజూ నన్ను గట్టిగట్టిగా అరుస్తుంటాడు. ఇప్పుడు చూడు, నా బ్యాగ్ తెచ్చి బయటపడేశాడు. నేనిక్కడ ఉండనమ్మా. నాకు ఆయన దగ్గర ఉండాలంటేనే భయంగా ఉంది. భయం కాదు, నాకొచ్చే కోపానికి మా అత్త దగ్గర ఉండే కుక్కల్ని తీసుకొచ్చి మామయ్యను కరిపియ్యాలన్నంత కసిగా ఉంది అంది దర్పణ. నువ్వు ఊరుకోవే, ఆ బ్యాగ్ నేను లోపల పెడతాలే. మామయ్య ఎలా ఉన్నా నువ్విక్కడే ఉండాలి. మీ బావ ఎప్పటికైనా వాళ్ళ డాడీని వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడు. వాడి కోసమైనా నువ్విక్కడుండాలి అంది రత్నరాశి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ. వచ్చినప్పుడు వస్తాలే అమ్మా, ఇప్పటినుండే ఈ కంపెందుకు నాకు అంది దర్పణ. నీకిప్పుడేం కావాలి? కాఫీనే కదా, పాల ప్యాకెట్లు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాను. కాఫీ పొడి, ఇంట్లోకి సామాన్లు కూడా తెస్తాను. వారానికి ఒకసారి వచ్చి కూరగాయలు తెచ్చిస్తాను. అలా అయితే వారం వారం నిన్ను చూసినట్టుగా కూడా ఉంటుంది అంది రత్నరాశి. అలా ఏం వద్దులే అమ్మా, ఆయన అసలు మంచోడు కాదు. నేను పడుకుంటే కావాలనే దగ్గి నన్ను లేపుతుంటాడు. మళ్ళీ ఏం తెలియనట్టే కళ్ళు మూసుకుంటాడు. నేను కంటి నిండా నిద్రపోక ఎన్ని రోజులైందో అంది. ఆయన నిన్నే కాదు, వాళ్ళ భార్యను కూడా నిద్రపోనిచ్చేవాడు కాదు. ఇక నిన్నే నిద్రపోనిస్తాడు? నీకేం పెడతాడు? నువ్వు కొంచెం ఓపిక పట్టు దర్పణ. నీకు మళ్ళీ మంచి రోజులొస్తాయి. నీకోసం మీ బావ వస్తాడు. ఈ లోపల నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను అంది. అలా ఏం వద్దులే అమ్మా, నన్ను మన ఇంటికి తీసుకెళ్ళమ్మా, ప్లీజ్ అమ్మా అంది దర్పణ రిక్వెస్ట్గా. అది జరగని పని దర్పణ, ఇంకెప్పుడు అలా అడక్కు. నిన్ను తీసుకెళ్తే నన్ను నా కోడలు ఇంట్లో ఉంచుకోదు. నేను ఈ వయసులో ఎక్కడుండి బతకాలి? నాదంటే వదిలే. నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళుంచినా నువ్వెన్నో రోజులు అక్కడ ఉండలేవు. నీ మీద ఏదో ఒక కేసు పెట్టి నిన్ను బయటకు పంపించాలనే చూస్తారు. బయటకు కాదు, పోలీస్ స్టేషన్కి. పెళ్ళైన ఆడపడుచును ఎవరుంచుకుంటారు చెప్పు పుట్టింట్లో? నాకిప్పటికే నీ వల్ల చుక్కలు కనిపిస్తున్నాయి. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది. నాకు ఈ బాధలు తగ్గేలా లేవు అంటూ తలకేసి కొట్టుకుంది. అబ్బా అమ్మా, ఎందుకే అలా కొట్టుకుంటావు అంటూ ఆమె చేతులు పట్టుకుంది దర్పణ. నీకో దండం దర్పణ, నువ్వు మాటి మాటికి మన ఇంటికి వస్తానని నన్ను ముందే చంపకే. పోనీ ఆ గోడకేసి తలబాదుకుని చావమంటావా? అప్పుడుంటావా ఇక్కడ అంది బాధగా. వాళ్ళమ్మ బాధను చూడలేకపోతున్నది దర్పణ. ఇప్పటికే శైలేంద్ర మీ వదిన మాట దాటడం లేదు. దాన్ని కూడా తప్పు పట్టడానికి లేదు. ఇంట్లో అన్ని పనులు అదే చేసుకుంటుంది. నేనే నీకు పనులు నేర్పుకోకుండా తప్పు చేశాను. అది చాలక
కౌశల్ మీద అనుమానం పుట్టించి ఇంకా పెద్ద తప్పు చేశాను. అమ్మమ్మ చెబుతుంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నీ విషయంలో అన్ని తప్పులు నేనే చేశానని. ఇది మీ నాన్నకు తెలిస్తే నన్ను చావగొడతాడు అంది రత్నరాశి. దర్పణ ఇక మాట్లాడలేదు. కౌశల్ వస్తాడు దర్పణ. నిన్ను కౌశల్ దగ్గరికి ఎప్పటికైనా గౌరవంగా పంపిస్తాను. నువ్వొకసారి కుదిరితే మీ అత్తకు ఫోన్ చేసి క్షమించమని అడుగు. మీ అత్త తప్ప నీ కాపురాన్ని ఎవరూ నిలబెట్టలేరు. అది కూడా వాళ్ళ కొడుకును పోగొట్టుకోదు, వెతికిస్తుంది. కౌశల్ వస్తాడన్న నమ్మకం నాకుంది. మనకింక వేరే దారి కూడా లేదు అంది రత్నరాశి. సరే అమ్మా అంది దర్పణ. వాళ్ళమ్మ ఏది చెప్పినా దర్పణ వింటుంది కాబట్టి ఇది కూడా విన్నది. అయితే నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. నీకు కావలసినవన్నీ ఇప్పుడే తెచ్చిస్తాను అంటూ గబగబా కిందికెళ్ళి 2 క్యారీ బ్యాగుల నిండా ఇంట్లోకి సరుకులు తెచ్చింది. చేతులకి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, లిఫ్ట్ పనిచేయట్లేదన్నయ్యా, మెట్లెక్కొచ్చాను. ఇవన్నీ నీకోసమే తెచ్చాను అంటూ మెల్లగా వెళ్ళి ప్రమోద్ పక్కన కూర్చుంది రత్నరాశి. లిఫ్ట్ ఆగిపోవడం కొత్త కాదు. ఒకసారి ప్రమోద్ లిఫ్ట్లో ఉండగానే పవర్ పోయింది. పవర్ వచ్చే వరకు లిఫ్ట్లోనే ఉన్నాడు. అవును, ఈ అపార్ట్మెంట్లో ఇన్ని కుటుంబాలుంటున్నాయి కదా, ఈ లిఫ్ట్ ఎందుకిలా ఆగిపోతుంది? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడే ఆగిపోయింది. అదిగో మళ్ళీ ఇప్పుడు నడుస్తోంది, సౌండ్ వినిపిస్తుంది. అంటే నువ్వు వాచ్మెన్కి పండగ ఈనాం ఇవ్వలేదేమో అన్నయ్యా, అందుకే మనం వెళ్ళినప్పుడే లిఫ్ట్ ఆగిపోతుంది అంది రత్నరాశి. అదంతా మాట్లాడి నన్ను పక్కదారిలోకి మళ్లించకు రత్న. నేను ఒక బ్యాగ్ బయటకు వేస్తే నువ్వు 2 బ్యాగులతో లోపలికొచ్చావేంటి? నేనంత వెర్రోడ్లా కనిపిస్తున్నానా? అంటే నీ కూతుర్ని ఇక్కడే ఉంచాలనా అన్నాడు. ఉంచాలనే అన్నయ్యా, లేకుంటే అమ్మను తీసుకొచ్చి నీ దగ్గర ఉంచేదాన్ని. మరి దీన్ని తీసుకెళ్ళి అమ్మను పంపనా? అమ్మకి ఈ మధ్యన బీపీ షుగర్ వచ్చాయి. హాస్పిటల్ ఖర్చు బాగానే అవుతుంది. అమ్మ కదా, ఖర్చుదేముందిలే అని ఉంచుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కూడా అమ్మను నీ దగ్గర వదిలి దర్పణను తీసుకెళ్తేనే మంచిదేమో అనిపిస్తుంది. అది కూడా నీ దగ్గర ఉండను అంటుంది. సిరిచందన కూడా దర్పణను తీసుకురా అత్తయ్యా, ఇద్దరం తోడుగా ఉంటాము అంటుంది. మరి తీసుకెళ్ళమంటావా దర్పణని అంటూ ప్రమోద్ ముఖంలోకి చూసింది, ఏం మాట్లాడతాడో వినాలని. ప్రమోద్కి వాళ్ళమ్మ హాస్పిటల్ ఖర్చు వినగానే భయం పట్టుకుంది. మీ బావ కూడా దర్పణ ఇక్కడ ఉందని సంతోషంగా ఉన్నాడు. కౌశల్ ఎక్కడున్నా ప్రమోదే నా బిడ్డకు ఆధారమయ్యాడని రోజు నిన్ను తలుచుకున్నాకే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా చెబుతున్నాడు, ప్రమోద్ చాలా మంచోడు అని అంది రత్నరాశి. మా అమ్మేంటి అన్నీ దొంగ మాటలు చెబుతుంది అనుకుంది మనసులో దర్పణ. ప్రమోద్కి లోపల భయం తంతున్నా పైకి బెట్టుగా చూస్తూ కూర్చున్నాడు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు నేనో విషయం చెబుతాను వినన్నయ్యా. ఇప్పుడు నీకంటూ ఎవరూ లేరు. కౌశల్ ఎక్కడున్నాడో తెలియదు. నీకేం కావాలన్నా చెప్పుకోవడానికి శైలేంద్రనే కదా ఉన్నాడు. వాడి చెల్లెల్ని నువ్వు నీ ఇంట్లో ఉంచుకోనంటే వాడిక నీ మాట వింటాడా? నిన్ను చూస్తాడా? నీకే ఆపద వచ్చినా శైలేంద్రకు నువ్వు చెప్పుకోగలవా? చెప్పన్నయ్యా. పోనీ అమ్మను నీ దగ్గర వదిలితే అమ్మను నువ్వొక్కడివే చూసుకోగలవా అంది రత్నరాశి. ఇది కూడా నిజమే కదా అనుకున్నాడు మనసులో ప్రమోద్. దర్పణ విషయం పక్కన పెడితే నిన్ను నేను ఏ రోజైనా వదిలిపెట్టానా అన్నయ్య? అప్పట్లో నీకోసమే కదా రామస్వామి మామయ్యను ఎదిరించాను. ఇప్పుడు వదిన ఇల్లు అమ్మేస్తాను, ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటే ఇంట్లో అందర్నీ వెంటేసుకుని నీ దగ్గరికి రాలేదా? నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో వదల్లేదా? ఇదే కాదన్నయ్యా, దర్పణ నీ దగ్గర ఉంటే నీకోసం మేము ఏమైనా చేస్తాం అంది రత్నరాశి. ఏమైనా అంటే ఏం చేస్తారేంటి అన్నాడు ప్రమోద్ అర్థం కాక. ఏం చేస్తామంటే ఏముంది, నీకు దర్పణకు నెలకు సరిపడా సామాన్లు, కూరగాయలు, పాలు, గ్యాస్తో సహా 1వ తారీఖు రాగానే శైలేంద్ర ఇచ్చి వెళ్తాడు. అది నీకు వండి పెడుతుంది. తిని ఇద్దరూ ఇక్కడే ఉండండి అంది రత్నరాశి. ఇదేదో బాగున్నట్టుందే, అయితే ఇలాగే నడిపిద్దాం అని మనసులో అనుకుంటూ, సరేలే రత్న, నీ మాటను నేనెప్పుడైనా కాదన్నానా అంటూ దర్పణ బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టాడు. నువ్వైతే దాన్నేమీ అనకన్నయ్యా, అది చిన్నపిల్ల. ఏదైనా ఉంటే నెమ్మదిగా చెప్పి చేయించుకో. అమ్మను నా దగ్గరే ఉంచుకుంటాలే. శైలేంద్ర కూడా నువ్వు మేనమామవని దాన్ని బాగా చూసుకుంటావని నీ దగ్గరుంచాడు. అది బాధపడితే శైలేంద్ర చూడలేడు అంది. చూడలేక కాదు, ఊరుకోడు అని మనసులో అనుకుంటూ. సరే, నేనిక వెళ్తానన్నయ్యా అంటూ ఇంటికి వెళ్ళింది రత్నరాశి. రత్నరాశి ఇంటికి వెళ్ళాక రమణమ్మ దగ్గరకు వెళ్ళి,
ఇలా కూర్చో అమ్మా, నీతో మాట్లాడాలి అంది. రమణమ్మ కూర్చుని, నాతో ఏముందే మాట్లాడ్డానికి అంది. అమ్మా, అన్నయ్యకు నేనెంత సహాయం చేశానమ్మా అంది రత్నరాశి. చేశావులే, ఎన్నిసార్లు చెబుతావు? వాడు చేసిన తెలివి తక్కువ పనికి మీ నాగత్తతో కూడా కొట్టించుకున్నావు. అయితే ఇప్పుడేంటి అంది. అన్నయ్య దర్పణను వెళ్ళిపోమ్మని బ్యాగ్ బయటేశాడమ్మా. నువ్వెలా ఊరుకున్నావే? వాడు దాని బ్యాగ్ బయటేస్తుంటే వాడిని 4 పీక్కుండా అంది రమణమ్మ. నువ్వేందమ్మా అన్నయ్యను కొట్టమని చెబుతున్నావు? నువ్వన్నీ ఇలాగే చెప్తావు. ముందు నిన్ను పీకాలి. సరేలే, తర్వాత ఏమైందో చెప్పి తగలడు. సగంలో ఆపి చంపుతుంటావు అంది రమణమ్మ. అన్నయ్య ఎలాంటి మనిషో నాకు తెలుసు కదమ్మా. ఇంట్లోకి వాళ్ళిద్దరికీ కావలసినవి తెచ్చి ఇచ్చి వచ్చాను. ఇక నుండి నెల నెల శైలేంద్రతో పంపుతానని చెప్పొచ్చాను. సరే అన్నాడు. కానీ అన్నయ్య దాన్ని బాగా చూస్తాడన్న నమ్మకం లేదు. చూస్తే వదిన ఎందుకలా ఉంటుంది అంది. వదిన బాధ ఇప్పుడు తెలిసొచ్చిందా నీకు? అయినా దాని సంగతి ఇప్పుడు ఎందుకే? అది వాడి వల్లే బాగుపడింది. ఇది కూడా బాగుపడుతుందిలే. ఇదెక్కడ బాగుపడుతుందమ్మా? అయినా మీ అల్లుడెందుకమ్మా లాయర్ వాళ్ళింటికెళ్ళి కూర్చున్నాడు? ఎన్ని రోజులైంది ఇంటికి రాక? నేనేం తప్పు చేశానే? నువ్వు చెప్పమ్మా, నేనేం తప్పు చేశాను అంది రత్నరాశి. రమణమ్మ ఒక రకంగా చూసి, నువ్వు ఊరికే నేనేం తప్పు చేశాను అని అన్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. అది గుర్తొస్తే దర్పణ గుర్తొచ్చి గుండె దడొస్తుంది. ఇప్పుడు మీ ఆయన లాయర్ ఇంట్లో ఉండేది నీ తప్పు తెలిసి కాదులే. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. అది ఇప్పటి తప్పు కాదు, కొత్తగా గుర్తు చెయ్యకు అంది రమణమ్మ. నేనేం మాట్లాడాను, నువ్వేం మాట్లాడుతున్నావే అంది రత్నరాశి. నాకు నీ అంత బాగా మాట్లాడడం రాదులే రాశి. అయినా కోటేసి ఇంటికి రాందెందుకో తెలుసా? నువ్వు దర్పణను కౌశల్ దగ్గరుంచకుండా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావని అంది. అదెవరు చెప్పారమ్మా ఆయనకి? నువ్వు చెప్పావా? నేను కాదు, కౌశల్ చెప్పాడట. అది విని నువ్విక మారవని, దర్పణ బ్రతుకు నాశనం చేశావని నీ మీద మనసు విరిగి చీచీ అనుకుని ఇంటికి రావట్లేదు. లేకుంటే నువ్వు చేసిన ఆ తప్పుకి నీకెప్పుడో విడాకులిచ్చేవాడు అంది. అసలు మనం సిరిచందనను అనవసరంగా శైలేంద్రకు చేసుకున్నామమ్మా. ఆ వినోదిని మంచిది కాదు. మంచిదైతే మన మీద కేసులు పెడతామని బెదిరిస్తుందా? చూస్తుండు, నేనెప్పుడో దీని కాళ్ళు విరగ్గొట్టి వాళ్ళమ్మకు పార్సిల్ చేస్తాను అంది రత్నరాశి. ఎవరి కాళ్ళు? నా కాళ్ళా? నా కాళ్ళు విరగ్గొట్టి మా అమ్మకు పార్సిల్ చేస్తావా? ఏది విరగ్గొట్టి చూద్దాం అంటూ గబగబా వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది సిరిచందన. షాక్ అయ్యారు రమణమ్మ, రత్నరాశి. నువ్వేంటో నాకు తెలియదనుకుంటున్నావా రత్తత్త? అందర్నీ నోరేసుకుని తిట్టగానే మా అత్త మంచిదని నేను అనుకుంటాననుకున్నావా? నాకు మా ఎంగేజ్మెంట్ రోజే తెలిసింది నువ్వేంటో. నీకు తెలీదు గాని ఎవరినడిగినా చెప్తారు నీ గురించి. మాధుర్య పెళ్లిలో కనకం పెద్దమ్మ కోటేసుకు చెబుతాను అని అనకుండా మా చిన్న తమ్ముడుకు చెబుతాను అని అన్నప్పుడే అర్థమైంది అసలు కథ. చుట్టుపక్కల వాళ్ళు మొన్నేమన్నారో తెలుసా? ఈసారి నువ్వు నోరెత్తితే నిన్ను కడిగేస్తారట. అలాంటి నువ్వు నా కాళ్ళు విరగొడతావా? మా అమ్మ మంచిది కాదా అంది రత్నరాశి కళ్ళలో కళ్ళు పెట్టి సిరిచందన. అమ్మా, దీన్ని పట్టుకోవే, ఇద్దరం కలిసి దీన్ని చంపేద్దాం. లేకుంటే ఇది నా పరువు తీసేలా ఉంది అంది రత్నరాశి తట్టుకోలేక. నన్ను చంపుతావా? ఆ మాధుర్యను చిన్నప్పటి నుంచి ఏడిపించడం వల్లే నీ కూతురు బతుకిలా అయింది. ఇప్పుడు మనుషుల్ని కూడా చంపుతావా అని అంటుండగానే రమణమ్మ సిరిచందన నోరు గట్టిగా మూసింది. రత్నరాశి కదలకుండా సిరిచందన నడుం పట్టుకుంది. ఇద్దరూ కలిసి ఒక్కసారిగా పట్టుకోవడంతో సిరిచందనకు ఊపిరాడ్డం లేదు. కళ్ళు తేలేసింది. వెంటనే బలం తెచ్చుకుని జై రమణమ్మ అంటూ రమణమ్మను నెట్టింది. రమణమ్మ తూలిపడింది. తిరిగి లేవలేక చూస్తూ కూర్చుంది. మా అమ్మనెందుకు నెట్టావే అంటూ ఎగిరింది రత్నరాశి. నీక్కూడా ఉంది చూడు, జై రత్నరాశి అంటూ కసితో రత్నరాశిని ఒక్క తోపు తోసింది. ఆమె వెల్లకిలా పడింది. సోఫా కోడు నడుంకి తగలగానే కేకలు పెడుతూ, అయ్యో నా నడుమే, నా నడుం పోయిందే, అమ్మా రావే అంటూ పెద్దగా అరిచింది. సిరిచందన ఉడుక్కుంటూ, మిమ్మల్ని బాగా చూసుకోమని మా అమ్మ నన్నిక్కడికి పంపితే మీరు నన్ను చంపి మా అమ్మకు పంపిస్తామంటారా? మీ తిక్క ఇలాగే కుదరాలి. పెద్దదానివి నువ్వు నీ కూతురికి బుద్ధి చెప్పకుండా నన్ను చంపాలని నా నోరు మూస్తావా? నీ కూతురికి సపోర్ట్ చేస్తావా? నువ్వు ముందు నుండి ఇంతేనే రమణ నానమ్మ అంది సిరిచందన. నా నడుం పోయిందే,
ముందు నన్ను లేపవే చందన అంది రత్నరాశి. ఉండవే, వస్తున్నా అంటూ రమణమ్మ నెమ్మదిగా లేచి కూతురు దగ్గరికి వెళ్ళింది. రమణమ్మ ఎంత లేపినా రత్నరాశి లేవలేకపోతుంది. రత్నరాశి లేవాలని ప్రయత్నం చేసినప్పుడల్లా నొప్పికి తట్టుకోలేక అబ్బా అమ్మా అని అరుస్తోంది. రాశి, ఏమైందే అంటూ లబలబా మొత్తుకుంది రమణమ్మ. అయ్యో అత్త, నిజంగానే నడుంపోయిందా? ఇక నీ సేవలు నాకు తప్పవా? పట్టునానమ్మా, అత్తను లేపి సోఫాలో పడుకోబెడదాం అంది. అంటూ ఇద్దరూ కలిసి రత్నరాశిని లేపి సోఫాలో పడుకోబెట్టారు. రత్నరాశి ముక్కుతూ మూలుగుతూ ఉంది. ఒకవైపు మూలుగుతూ కూడా, అసలు నేను దర్పణకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని కౌశల్ దగ్గర నుండి తీసుకొచ్చి కూడా దానికి పెళ్లి చేయలేకపోయాను. వాడేమో ఎక్కడున్నాడో తెలియదు. దీన్ని మా అన్నయ్య ఉంచుకుంటాడో లేదో అనుమానంగా ఉంది. నా నడుమేమో కదిలేలా లేదు. ఇదంతా నా కర్మ అనుకుంటూ ఇంకొంచెం గట్టిగా మూలిగింది రత్నరాశి. కొద్ది రోజులు గడిచాక, నేను నా మొగుడి మీద అనుమానంతో అనుక్షణం నా మొగుడిని హింసించి పుట్టింటి పాలయ్యాను. మా వదిన వల్ల పుట్టింట్లో ఉండలేక మా మామయ్య దగ్గరకొచ్చి పడ్డాను. ఇక్కడ రోజు వెట్టి చాకిరీ చేస్తున్నాను. కర్మ అంటే ఇదేనా దేవుడా అనుకుంది దర్పణ. ఆమెకు వాళ్ళ మామయ్య మీద కసి కన్నా ఆమెను ఆమె మార్చుకోవాలన్న తపన పెరిగింది. అందుకే అనురూపకు ఫోన్ చేసింది. నమస్తే అత్తా. సారీ అత్తా, ఒకప్పుడు నేను మీ విలువను, మీ అబ్బాయి విలువను తెలుసుకోలేకపోయాను. కోపంతో అహంకారంతో నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. నేనలా ప్రవర్తించడం వల్లనే ఇప్పుడు అందరికీ భారమయ్యాను. ఎలా ఉండాలో కన్నా ఎలా ఉండకూడదో బాగా తెలిసింది. మీ దగ్గర నాకేదైనా ఒక పని ఉంటే ఇవ్వండి, చేసుకుంటాను. మీరేం చెయ్యమన్నా చేస్తాను అంది రిక్వెస్ట్గా దర్పణ. నీకేమైనా చెయ్యాలనుంటే ముందు నీ బీటెక్ ఫినిష్ చెయ్యి, తర్వాత చూద్దాం అంది అనురూప. మీ దగ్గర పని చేసుకుంటూనే బీటెక్ కంప్లీట్ చేస్తానత్తా. నాకు ఎవరి మీద డిపెండ్ అయి బ్రతకాలని లేదు అంది దర్పణ. నువ్విలా ఆలోచించడం బాగుంది దర్పణ. ఇది నీలో వస్తున్న మంచి మార్పు. ఈ మార్పు నిన్ను బీటెక్ పూర్తి చేసే వరకు నిద్రపోనివ్వదు. బీటెక్ కంప్లీట్ చేశాకనే నాకు ఫోన్ చెయ్యి. అప్పటి వరకు నాకు ఫోన్ చెయ్యకు అని ఫోన్ పెట్టేసింది అనురూప. నాకు బీటెక్లో ఒక్క సబ్జెక్టే ఉంది. దాన్ని నేను ఎలాగైనా కంప్లీట్ చేస్తాను. ఎప్పటికైనా మా అత్త దగ్గరికి వెళ్తాను. మా మామయ్య వట్టి ఫేక్. నన్నిక్కడ ఉంచుకున్నందుకు మా అమ్మతో సామాన్లు తెప్పించుకుంటున్నాడు. నాతో పనులన్నీ చేయించుకుంటున్నాడు. నిన్ను మీ అమ్మ బయట పడుకోబెట్టమంటే నేను లోపల పడుకోనిస్తున్నాను. గిన్నెలతో పాటు నా బౌల్ కూడా కడుగు అంటూ బౌల్ని కూడా కడిగిస్తున్నాడు. నేనేదో మా వదిన భయం వల్ల వచ్చి ఇక్కడున్నాను కానీ, లేకుంటే మా అమ్మను అమ్మమ్మను వదిలి వచ్చేదాన్నే కాదు. అయినా భార్య లేదు, కొడుకు లేడు. నేనా ఒక సబ్జెక్టు గెటానైతే నేను కూడా ఉండను. అప్పుడు పలికే దిక్కు కూడా ఉండదు. మాకు ఫోన్లు చేసినా మేము హలో హలో అంటూ మేమందరం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అవుతాం. అప్పుడు తెలుస్తుంది. లేకుంటే నాకు కాఫీ ఇవ్వడా, నా బ్యాగ్ బయట పెడతాడా, నా చేత బౌల్ కడిగిస్తాడా, మంచం కింద క్లీన్ చేయిస్తాడా? మా అన్నయ్యకు ఫోన్ చేసి ఇప్పుడే నా ఎగ్జామ్ ఫీజు కట్టమని చెప్పాలి. నాకు అర్జెంటుగా బుక్స్ తెచ్చిమ్మని చెప్పాలి అని మనసులో అనుకుని శైలేంద్రకు ఫోన్ చేసి మాట్లాడింది దర్పణ. శైలేంద్ర కాలేజీలో ఫీజు కట్టి దర్పణకు బుక్స్ తెచ్చిచ్చాడు. రోజులు వేగంగా గడుస్తున్నాయి. దర్పణ ఒకవైపు ఇంటి పనులు చేసుకుంటూనే ఇంకోవైపు చదువుకుంటూ ఉంది. దేన్ని వదలడం లేదు. చాలా హుషారుగా, చురుగ్గా టైంను భలే మేనేజ్ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా బుక్కుని ముందు పెట్టుకుని కళ్ళు మూసుకుని అంతవరకు చదివిన దాన్ని మనసులో ఎక్కించుకుంటూ ఉంది. అమ్మాయి, కాఫీ పెట్టు అన్నాడు గట్టిగా ప్రమోద్. దడుచుకున్నాను మావయ్య, అదేదో చిన్నగా చెప్పొచ్చు కదా అంటూ కళ్ళు విప్పి బుక్ని పట్టుకునే స్టవ్ దగ్గరకు వెళ్ళింది. నిద్రపోతున్నావని గట్టిగా పిలిచానులే అన్నాడు. నాకెక్కడ నిద్ర మావయ్య, నీ దగ్గు పుణ్యమా అని ముందే లేచి కూర్చుని చదువుకుంటున్నాను. మా ఇంట్లో నన్ను మా అమ్మమ్మ ఎంత లేపినా లేచేదాన్ని కాదు. నువ్వు నీ దగ్గు నన్ను మెరుకను చేసింది. అసలు నాలాంటి వాళ్ళు నీ దగ్గర ఉంటే నా సామిరంగా స్టేట్ ర్యాంకులు తెచ్చుకుంటారనుకో అనుకుంది మనసులో. ఏంటి గొణుగుతున్నావు? కాఫీ బాగా కలుపు అన్నాడు. బాగానే కలుపుతా మావయ్య, మా అను అత్తకన్నా బాగా కలుపుతాను కాఫీ. నీ బౌల్ కూడా మా అత్తకన్నా బాగా కడగట్లేదా? నా బౌల్ మీ అత్త ఎప్పుడు కడిగిందే అని ఎగరకు. అదేమైనా పెద్ద బ్రహ్మ విద్యనా? వంట కానీ, క్లీనింగ్ కానీ, నా పనులు కానీ నేను బాగా చెయ్యట్లేదా అంది. ఇప్పుడు మీ అత్త సంగతి ఎందుకు? నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిందిగా అన్నాడు ప్రమోద్.
నేను కూడా మధ్యలోనే వెళతాను మావయ్య. నా బీటెక్ కాగానే ఇక్కడికి మా అమ్మమ్మ వస్తుంది అంది. మీ అమ్మమ్మ ఎందుకు వస్తుంది? అవును, మీ అమ్మ ఈ మధ్యన ఇక్కడికి రావట్లేదెందుకు? ఫోన్ కూడా చెయ్యట్లేదు అన్నాడు. ఇంకెక్కడ అమ్మ మావయ్య. ఏమైందే మీ అమ్మకు అన్నాడు కంగారుగా. నీకింకా తెలీదా మావయ్య? అప్పుడు మనకు సామాన్లు తెస్తూ లిఫ్ట్ పనిచేయక పైకి నడుచుకుంటూ వచ్చిందిగా. ఇక మళ్ళీ ఇక్కడికి రాకుండా మా వదిన మా అమ్మను మంచంలోనే పెట్టి అన్ని పనులు చేస్తుందట. చెవులు పాడవుతాయని మా అమ్మకు ఫోన్ కూడా ఇవ్వట్లేదట. ఇప్పుడు మా అమ్మ దర్పణ దర్పణ అని అనకుండా రామా రామా అంటుందట. మా వదిన తలుచుకుంటే ఏవైనా చేస్తుంది మావయ్యో అంది. ఏంటే నువ్వు చెప్పేది? ఇంతకీ మీ అమ్మకు నడుం పోయిందా, కాళ్ళు పోయాయా? అసలు మంచంలో ఎందుకుంది అన్నాడు. ఏమి పోతే ఏముందిలే మావయ్య, మా అమ్మ ఇక్కడికి రాలేకనే కదా నా మంగళసూత్రం చైన్ని బాగు చేయించి నాకు మా శైలన్న ఇచ్చి వెళ్ళాడు. బాగుంటే మా అమ్మ నా దగ్గరకు రాకుండా ఉండేదా? పాపం మా అమ్మమ్మ కూడా బాగా మెత్తబడిందట మావయ్య అంది దర్పణ. అది వినడం ఇష్టం లేక, సరేలే కాఫీ అయిందా అన్నాడు. అయిందిలే మావయ్య, తెస్తున్నా. ఇక్కడికి మా అమ్మమ్మ వచ్చేదాకా కదా నా చేతి కాఫీ అంటూ కాఫీ తీసుకెళ్ళిచ్చింది. మీ అమ్మమ్మ ఎందుకు వస్తుంది? అలా ఏం రాదులే అన్నాడు గుటుక్కున ఒక గుక్క కాఫీని మింగి ప్రమోద్. రాదా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మావయ్య? మా అమావాస్య అత్త ఊరుకుంటుందా? ఏరా ప్రమోదరా, మీ అమ్మ నా తమ్ముడింట్లో ఇంకా ఎందుకుందిరా అంటూ తీసుకొచ్చి వదలదా? అప్పుడు నువ్వు వద్దన్నావనుకో, జై రత్నరాశి అంటూ మా వదిన వస్తుంది వాళ్ళ వెనకాలే అంది దర్పణ. జై రత్నరాశేంటి అన్నాడు అర్థం కాక ప్రమోద్. ఆ మంత్రం నీకు అప్పుడే అర్థం కాదులే మావయ్య. ఇప్పుడు మా అమ్మ నడుంకి కూడా అదే మంత్రం వేసి ఉంటుంది మా వదిన. లేకుంటే మా అమ్మమ్మ కన్నా ముందు మా అమ్మ మంచంలో ఉండడమేంటి? నువ్వు కాఫీ తాగు మావయ్య, చల్లగయింది. నిన్ను కూడా వదలదులే మా వదిన అంటూ కాఫీని జుర్రుకుంటూ తాగింది దర్పణ. ఎలా తాగుతుందో చూడు అనుకున్నాడు మనసులో ప్రమోద్. నాకు నీ మైండ్ వాయిస్ తెలుసులే మావయ్య అని అనుకుంటూ చిన్నపిల్లల మొహం పెట్టి, ఈ పాలు, ఈ కాఫీ పొడి, ఆ స్టవ్ వెలగడానికి గ్యాసు మా శైలన్నయ్య తెచ్చిందే. నేను కాఫీ మాత్రమే కలిపి నీకిచ్చాను, నువ్వు తాగుతున్నావు. పక్కన మీ అబ్బాయి కూడా ఉంటే బావుండేది మావయ్య అంది. వాణ్ణి నువ్వింక మర్చిపోవా? అసలు నీకు మీ అత్తకు వాడంటే ఎందుకంత ఇష్టం అన్నాడు. మాకుండేది ఆయనేగా మావయ్య. అప్పుడు నాకు తెలియలేదు, కానీ నేనంటే ప్రాణం ఆయనకి. నేనిక్కడ ఉండేది కూడా ఆయన కోసమే. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మీరేగా. లేకుంటే ఇక్కడ మా అన్నయ్య నా కోసం పెట్టే ఖర్చును హాస్టల్లో పెట్టి నేను హాస్టల్లో ఉండలేనా? ఇక్కడ నాకెలా ఉన్నా మా అన్నయ్య నన్నిక్కడే ఉండమని ఎందుకంటున్నాడు? మా బావ కోసం అంది దర్పణ. ఇదేంటి పిల్ల ఎలా మాట్లాడుతుంది అన్నట్టుగా చూశాడు ప్రమోద్. నేను మా బావతో వెళ్ళాక ఈ గదిలో ఓ పక్కన దగ్గుకుంటూ నువ్వు, ఇంకో పక్కన మూలుక్కుంటూ మా అమ్మమ్మ. నువ్వు లిఫ్ట్లోకి వెళ్ళగానే పవర్ ఆఫ్ చేసే వాచ్మెన్. ఆ తర్వాత నువ్వు మా అన్నయ్యకు ఫోన్ చేసినా వస్తాడో రాడో అది మా వదిన ఇష్టం. అయినా ఇప్పుడు ఆ భవిష్యత్తుతో మనకేం పనిలే మావయ్య. నేనిక చదువుకోవాలి. రేపే నా ఎగ్జామ్, నన్ను మాట్లాడించకు అంటూ చదువుకుంటూ కూర్చుంది దర్పణ. ప్రమోద్ మాట్లాడకుండా, ఈ తింగరపిల్ల ఇలా మాట్లాడుతుందేంటి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అతనికి. తెల్లవారింది. దర్పణ గబగబా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది. ఓ గంట తర్వాత కౌశల్ ఆమె ఉన్న గదిలోకొచ్చాడు. అతన్ని చూడగానే స్టన్ అయిపోయింది. వెంటనే తేరుకుని, ఇంకొక్క క్షణం కూడా నేను నా బావను వదలకూడదు అనుకుంటూ దగ్గరకు వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకుంది. ప్లీజ్ బావా, నన్ను వదిలేసి వెళ్లకు. నాకసలెవరూ లేరు. నేను చాలా మారిపోయాను. చూడు, ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకున్నానో. నేనిక నిన్ను బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేయమని అడగను. అన్నీ నేనే చేస్తాను. బయటికెళ్దాం, షాపింగ్ చేద్దామని కూడా అడగను. నీతో ఎవరి గురించి చెడుగా మాట్లాడను. ప్లీజ్ బావా, నేను నీతోనే ఉంటాను. నన్ను వదిలేసి వెళ్ళొద్దు అంటూ గట్టిగా హగ్ చేసుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కన్నీళ్లు చెంపల మీదకి జారి తల కింద పెట్టుకున్న చెయ్యి మీద పడి ఆమెకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది.
లేచి ముఖం కడుక్కుని కూర్చుంది. నేనీరోజు ఎగ్జామ్ బాగా రాశాను. అందుకే హాయిగా పడుకుని నిద్రపోయాను. కలలో నాకు మా బావ కనిపించాడు. అంటే నేను నిజంగానే వస్తాను అని నాకు చెప్పడానికి అలా కనిపించాడేమో. నేనెప్పుడైనా అనుకున్నానా నాకు బీటెక్లో మిగిలిపోయిన ఆ ఒక్క సబ్జెక్ట్ రాస్తానని? రాయలేదా? అలాగే నా కోసం మా బావ ఎప్పటికైనా వస్తాడు. ఇదంతా నేను మా అత్తకి ఫోన్ చేసి చెప్పుకోవాలి. నేను ఎగ్జామ్ బాగా రాశానని చెబితే చాలా సంతోషపడుతుంది. ఇక నుండి నా సంతోషాన్ని, నా సమస్యల్ని చెప్పుకునేది మా అత్తతోనే. మా అమ్మ ఏమైందో ఇంతవరకు నా దగ్గరకు రాలేదు. శైలన్నయ్యే వస్తున్నాడు, వెళుతున్నాడు. ఒక్కసారి కూడా నన్ను ఇంటికి రమ్మని పిలవలేదు. నన్ను బాగా చదువు దర్పణ, ఇది పాస్ అయ్యాక నీకు ఏదో కోచింగ్ ఇప్పిస్తాను, అప్పుడు నీకు జాబ్ వస్తుంది, ఈ లోపల బావ కూడా వస్తాడు, నిన్ను బావను మన ఇంటికి తీసుకెళ్తాను, అప్పుడు వదిన కూడా నీతో మాట్లాడుతుంది, ఇప్పుడు ఇంట్లో అందరం బాగున్నాం, నాన్న కూడా ఇంటికొస్తున్నాడు, అమ్మ ఎవరిళ్ళకి వెళ్లడం లేదు, మీ వదిన అమ్మను చాలా మార్చేసింది, అమ్మను చూస్తే నువ్వు నమ్మలేవు, ఇప్పుడన్నీ మంచి మాటలే మాట్లాడుతుంది, అమ్మమ్మ కూడా బాగుంది, కానీ అమ్మమ్మ ఇంట్లో పనులు చెయ్యలేకపోతుంది, తన పనులు కూడా చేసుకోలేకపోతుంది. చిన్నబాబాయ్ ఫోన్ చేసి అమ్మమ్మను మామయ్య దగ్గర వదలమని చెప్పాడు. ఇప్పుడే వదిలితే నువ్వు అమ్మమ్మకు చెయ్యలేవని మీ వదిన వద్దంది. నిన్ను బాగా చదువుకోమంది. నీకు జాబొచ్చి నువ్వు వెళ్ళగానే అమ్మమ్మను మామయ్య దగ్గరకు తీసుకొస్తాను. నువ్వు లేకుంటే అమ్మమ్మ పనులు మామయ్యే చేసుకుంటాడు. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు శైలేంద్ర. అది కూడా నిజమే కదా. నేను ఎలా ఉండాలో నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. నాకు మా బావ తప్ప ఇంకేమీ వద్దనిపిస్తుంది. అందుకేనేమో నేను మా ఇంటికి వెళ్లకుండా, మా అమ్మతో మాట్లాడకుండా కష్టపడి చదువుకున్నాను. అంతేకాదు, ఇక ముందు నేనుగా ఉంటూ నాకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకుంటాను మా అత్తలాగా అనుకుంటూ అనురూపకు ఫోన్ చేసింది దర్పణ. కొద్ది రోజుల తర్వాత తిరుమలరావు, శోభనమ్మ వాళ్ల కూతురు అల్లుడితో కలిసి మాట్లాడుకుంటూ లాన్లో కూర్చున్నారు. అనురూపు కూడా వెళ్లి వాళ్ల పక్కన కూర్చుంది. మధ్య మధ్యలో వాళ్లతో మాటలు కలుపుతూ జోక్స్ వేస్తోంది. వాళ్లకెదురుగా కొద్ది దూరంలో పొలాన్ని చదును చేసి ఆడవాళ్లు మిరపనారు తెచ్చి నాటుతున్నారు. వాటి పక్కనే వంగ, టమోటో నారు నాటుతున్నారు. దాని పక్కనే పొద్దుతిరుగుడు మొక్కలు పూలు పూసి సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాయి. ఈసారి వర్షం బాగా పడడంతో నేలంతా పచ్చగా ఉంది. అనురూపకి ఆ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకుని కాళ్లను టీపై మీద పెట్టుకుంది. తేజ్వర్ధన్ ఎప్పుడొచ్చాడో చెప్పరా కౌశల్ అంటూ ఫోన్ మాట్లాడుతూ లానంతా తిరుగుతున్నాడు. ఒకచోట నిలబడడం లేదు. కౌశల్ అన్న పేరు వినగానే చైర్లో నుంచి స్ప్రింగ్లా లేచింది అనురూప. తేజ్వర్ధన్ దగ్గరికి గబగబా వెళ్ళింది. వర్ధన్ గారు, ఆగండి, మీరెవరితో మాట్లాడుతున్నారు? కౌశల్ అంటున్నారు. కౌశల్ అంటే మన కౌశలేనా అంది. అతను ఆగడం లేదు. పొద్దుతిరుగుడు తోటలోకి వెళ్ళి రౌండ్గా తిరుగుతూ మాట్లాడుతున్నాడు. ఆమె కూడా అతను ఎటు తిరిగితే అటు తిరుగుతోంది. ఫోన్లో ఆ గొంతు ఎవరిదో వినాలని. వాళ్ళిద్దరినీ చూసి తిరుమలరావు, శోభనమ్మలకి నవ్వు ఆగడం లేదు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాక వాళ్ళ అల్లుడు, కూతురు కూడా నవ్వుతున్నారు. వర్ధన్ గారు, ఆగండి అంటూ గట్టిగా అరిచింది అనురూప. తేజ్వర్ధన్ దడుసుకున్నట్టు చూసి, మీరిలా కూడా అరుస్తారా అన్నాడు. ముందా ఫోన్లో మాట్లాడేదెవరో చెప్పండి ప్లీజ్ అంది మరింత గట్టిగా. బాబోయ్, నేనుండనిక్కడ. తాతగారు, వస్తున్నాను మీ దగ్గరికే అంటూ ఫోన్ పట్టుకుని తిరుమలరావు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు తేజ్వర్ధన్. అతని వెనకాలే వెళ్ళింది అనురూప. ఏంటమ్మా నీ డౌట్? వాడు మన కౌశలే అన్నాడు నవ్వుతూ తిరుమలరావు. కౌశలా? వాడెక్కడున్నాడు తాతయ్య అంది. ఉన్నాడమ్మా, నేనే వాడిని విమల్ సహాయంతో విదేశాలకు పంపాను. వాడక్కడ మాస్టర్స్ చేస్తున్నాడు. నువ్వే చూడు, నా ఫోన్లో వాడి ఫోటోస్, వాడు చదివే కాలేజ్ ఉంది అంటూ తిరుమలరావు తన మొబైల్ ఆమెకు చూపించాడు. అనురూప చూడలేదు. తేజ్వర్ధన్ వైపు చూసింది. నాకు తెలియకుండా నా కొడుకును విదేశాలకు పంపి చదివించాలన్న ఆలోచన మీదే కదా? ఎస్, ఇది మీ ఆలోచనే వర్ధన్ గారు. మీరే లేకుంటే కౌశల్ లేడు. కౌశల్ని మోటివేట్ చేసింది కూడా మీరే. తాతయ్య కాదు, విమల్ కాదు. వాళ్ళకా శక్తి లేదు. ఇంతకీ మీరు నాకు ఎవరు తేజ్వర్ధన్ అని ఆమె మనసులో అనుకుంటూ అతని హృదయానికి మోకరిల్లింది. తేజ్వర్ధన్కి తెలుసు ఆమె ఎంతగా కదిలిపోతుందో. ఆమె మనసు భాషను అతను మాత్రమే చదవగలడు. అందుకే, రూపగారు, కౌశల్ మీతో మాట్లాడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. ఫోన్ కల్పన అన్నాడు తేజ్వర్ధన్.
కౌశల్ నాతో మాట్లాడాలనుకోవడమేంటి అని పైకనకుండా చాలా చాలా చిత్రంగా నవ్వింది అనురూప. మనసును రాయితో కొట్టడమంటే ఏంటో ఇక్కడ మీలో ఎవరికైనా తెలుసా? నేను చాలాసార్లు ఆ అనుభూతిని భరించాను. దానికసలు నొప్పే తెలియదు. అదో మాయ. ఆ మాయలో నుంచి బయటకొచ్చి నాకంటూ ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. ఈ ప్రపంచంలో మనసుని గాయపరిచే బంధాలు కానీ, విషపురుగుల్లా పుట్టుకొచ్చే స్వార్థ బంధాలు, అవసర బంధాలు, అవకాశ బంధాలు, అనవసర బంధాలు కానీ ఉండవు. నేను ఉన్నన్ని రోజులు నాకిక్కడ కావలసిన మానసిక శక్తి, సెల్ఫ్ రెస్పెక్ట్ దొరుకుతుంది. దీనికోసమే నేను ఎప్పటికప్పుడు నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా చేసుకుంటాను నా అవసరాన్ని బట్టి అంది అనురూప. అలా అనకు రూపా, కౌశల్తో నీ బంధం అలాంటిది కాదమ్మా అన్నాడు తిరుమలరావు. నా విషయంలో ఆ బంధం మహత్తరమైందే తాతయ్య. అలా అని ఆ బంధం చివరి వరకు నాతోనే నా పక్కనే ఉంటుందా? అదేంటి తల్లి అలా అంటున్నావు? నేననటం కాదు తాతయ్య. అనుబంధాల పేరుతో మనల్ని మనం హింసించుకోకూడదు కదా. అయినా మన ప్రమేయం లేకుండానే కొన్ని బంధాలు మధ్యలోనే ముగిసిపోతూ ఉంటాయి. అలా ఎందుకు ముగిసిపోతాయో నాలాంటి వాళ్లను కదిలించండి చెబుతారు. కౌశల్ నా పట్ల ఎంత నిర్దయగా ఉన్నాడో భరించిందాన్ని నేను. నాకు తెలియదా బంధం అంటే ఏంటో? అయినా అలాంటి కొడుకు నాకే ఎందుకున్నాడు అని నేను ఏ రోజూ అనుకోలేదు. నేనే కాదు, ఏ తల్లి అనుకోదు. ఏది నేర్పినా, ఏ పరీక్ష పెట్టినా బంధాలే పెడతాయి. వాటిని తట్టుకోవడమే కాదు, నెట్టుకోవడం కూడా తెలియాలి. లేకుంటే నాలాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. నీ ప్రశాంతతే నీకు ముఖ్యమా అని అనకు తాతయ్య, నేను హర్ట్ అవుతాను అంది అనురూప. అది కాదమ్మా, నువ్వొక్కసారి కౌశల్తో మాట్లాడి చూడు, వాడెంత పొంగిపోతాడో. వాడి పక్కన ఇప్పుడు దర్పణ లేదు, రత్న కూడా లేదు. అందుకేనా తాతయ్య అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నావు అంది. అదంతా నువ్వు మరచిపో తల్లి. ఈ వయస్సులో నీకు నీ కొడుకు చాలా అవసరం అన్నాడు తిరుమలరావు. ఎవరికుండదు తాతయ్య? బాల్యంలో తల్లిదండ్రులతో ఉండాలని, యవ్వనంలో భర్తతో ఉండాలని, ఆ తర్వాత పిల్లలతో ఉండాలని. కానీ నా బాల్యంలో నేను నా తల్లిదండ్రులతో లేను. వాళ్ళు నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు వచ్చిపోయే యాడ్స్ లాగే అనిపిస్తారు. ఇక నా భర్త నుండి ఏం దొరుకుతుందో నాకు ప్రమోద్ ద్వారా ఇప్పటికీ దొరకలేదు. నా కొడుకు కౌశల్, వాడు నాతో ఎలా ఉన్నాడో, ఆ తర్వాత నాకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళ్ళాడో మీకు తెలుసు. ఇప్పుడు నేను వాడితో మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? ఇందులో నా పాత్ర ఎంత అంది ఖచ్చితంగా అనురూప. ఆమె తల్లిదండ్రులతో పాటు తిరుమలరావు, శోభనమ్మ కూడా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అనురూప తేజ్వర్ధన్ వైపు చూసి, ఏదో ఒకటి మాట్లాడండి వర్ధన్ గారు. నేనే మాట్లాడాలా అన్ని? ఇక్కడ అందరూ ఎంత సైలెంట్గా ఉన్నారో చూడండి. మీరు మాట్లాడితే వినాలని నేను కూడా వినాలి. మీరు మాట్లాడండి, అసలేం జరిగిందో అంది అనురూప. మీకు తెలియందేముంది రూపా, దర్పణంటే కౌశల్కి భయం పట్టుకుంది. మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాను. నన్ను మా అత్తకి దర్పణకు దూరంగా పంపండి సార్, నేను ఇండియాలో ఉండలేను ప్లీజ్ అంటూ ఏడ్చాడు. నిజంగానే వాడు ఏడిస్తే చూడలేకపోయాను. మీరెవరో నాకు తెలియనప్పుడే వాడిని చేరదీసి చదివించాను. ఇప్పుడెలా వదులుతాను? వెంటనే తాతయ్యతో మాట్లాడి విమల్కి చెప్పి వాడిని ఎంఎస్ చేయడానికి స్టేట్స్ పంపాను. ఇదంతా మీకు చెప్పకుండా చెయ్యాలని మాలో ఎవ్వరికీ లేకపోయినా అదలా జరిగింది. అప్పటి సిచ్యువేషన్ అలా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, బ్యాంకులో 45 లక్షలు ఫ్రాడ్ చేసినవాడు కౌశల్కి దొరికాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఆ డబ్బును రికవర్ చేసి బ్యాంకులో కట్టించారు. అయినా కౌశల్ ఇక్కడ ఉండడానికి ఇష్టపడకుండా స్టేట్స్ వెళ్ళాడు అన్నాడు తేజ్వర్ధన్. ఆమె మాట్లాడలేదు. ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా విమల్ మీ గురించే మాట్లాడాడు రూపా. కౌశల్ గురించి గుడ్ ఆర్ బ్యాడ్ ఏది ఆంటీకి చెప్పకండి సార్. ఆంటీ పైకి కొండలా ఉన్నారే గాని కౌశల్ విషయంలో ఆమె ఎప్పుడూ ఇసుక తిన్ననే. దానిమీదికి మళ్ళీ కౌశల్ని ఎక్కించకండి. ఆంటీని ఒక వ్యక్తిలా కాకుండా ఒక వ్యవస్థలా, ఒక శక్తిలా చూడండి. ఆమె అవసరం ఇప్పుడు చాలా మందికి ఉంది అని. ఈరోజే కాదు, విమల్ ఎప్పుడు మీ గురించి మాట్లాడినా ఇదే అర్థంతో మాట్లాడతాడు. అందుకే కౌశల్ విషయంలో జరిగింది ఏది మీరు సీరియస్గా తీసుకోవద్దు అన్నాడు తేజ్వర్ధన్.
తీసుకోను. మీరు చెప్పారు కదా, ఐ ప్రామిస్ యూ అంది అనురూప. ఆ తరువాత ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు గేటు వైపు, రోడ్డు వైపు చూసింది. అడుగులో అడుగునై వస్తా ఆడియో నవల 20వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.